హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఐబీఎం నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండియా వైడ్ మల్టిపుల్ లొకేషన్స్లో అయితే వీరు హైరింగ్ అయితే చేస్తున్నారు. బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, సో చాలా వరకు పాన్ ఇండియా వైడ్ అయితే వీళ్ళు చేస్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ కింద బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ కింద బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో టెక్నికల్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ప్రిఫరబుల్లీ జావా, సో కంపల్సరీ జావా, C++, పైథాన్, నోడ్.js వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు స్కిల్స్ ఉంటే కంపల్సరీ మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కోర్స్ కంప్లీషన్ ఇయర్ షుడ్ బి 2024 ఓన్లీ. సో రీసెంట్గా 2024 పాస్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. బీటెక్తో పాటుగా ఎంటెక్ వాళ్ళు, డ్యూయల్ డిగ్రీ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, సో వీళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. కంపల్సరీ CGPA చూసుకున్నట్లయితే 60% అయితే ఉండాలని డీటెయిల్స్లో క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈవెన్ 3-year డిగ్రీ స్టూడెంట్స్ రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మీకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన కానీ సో మంచి స్కిల్స్ ఉంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా ఫ్లూయెంట్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అది కూడా రిటర్న్ అండ్ స్పోకెన్, గుడ్ అనాలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.